శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ గ్రూపు రాజకీయాలు పార్టీకి సమస్యగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యుడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో పార్టీకి నష్టం జరుగుతోందనే ఆవేదన కేడర్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ రాలేదన్న కోపమో లేక భవిష్యత్తు వ్యూహమో కానీ స్వపక్షంలో విపక్షమన్న విధంగా మాజీ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. శాసనసభ్యుడు ఏం చేసినా తప్పులను వెతికి మరీ రచ్చ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా ఎమ్మెల్యేపై అధినాయకత్వానికి ఫిర్యాదులు చేయడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, అక్కడ నెలకొన్న పరిస్థితిపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టకపోవడంతోనే సమస్య జటిలమవుతోందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీలో గ్రూపుల సంస్కృతి పెరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇది అంతర్గత సమస్యగా ఉన్నా మరికొన్ని చోట్ల బహిర్గతమవుతోంది. దీంతో వ్యక్తుల కంటే పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతోంది. హద్దులు దాటే నేతలపై అధినాయకత్వం నుంచి చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రూపులు కట్టి కుమ్ములాడుకుంటే సహించబోమని పార్టీ అధినాయకత్వం చేస్తున్న హెచ్చరికలను నేతలు బేఖతారు చేయడమే అసలు సమస్య. వార్నింగ్లే, తమ పనులు తమవే అన్నట్టుగా ఉంది కొందరు నాయకుల తీరు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత శాసన సభ్యులకు మధ్య కొన్ని చోట్ల ఇదే అంశంపై యుద్ధం జరుగుతోంది. ఆధిపత్య పోరు వర్గ విభేదాలకు దారితీస్తోంది. పోతే పోయేది పార్టీయే, నష్టం జరిగితే అది టీడీపీ శ్రేణులు, జనానికే అనే ధోరణి తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. కానీ ఇది వ్యక్తులుగా తమకు చేరువ చేస్తుందన్న వాస్తవాన్ని నేతలు మర్చిపోతున్నారు. పార్టీ లేకపోతే నాయకులు లేరనే నిజాన్ని గ్రహించడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇలాంటి పరిస్థితే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి చారిత్రక విజయాన్ని అందించాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి సొంతం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపుల గోల పెరిగిపోతోందనే మాట వినిపిస్తోంది. టికెట్ల కేటాయింపుతో ప్రారంభమైన టీడీపీ నేతల ఆధిపత్య పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత శాసనసభ్యుల మధ్య పొలిటికల్ వార్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పాతపట్నం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యంగా భావించే పటిష్టమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఈ స్థానంలో సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయింది. మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులన్నీ వెంట నడిచి గెలిపించాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం పాతపట్నం టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. మొక్కై వంగనిదే మానై వంగునా అనే విషయం తెలుగుదేశం నేతలకు అచ్చుబుద్దినట్టు అదుకుతుంది. 2024 ఎన్నికలకు ముందు వరకు టికెట్ తమదే అని భావించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. మామిడి గోవిందరావుకు సీటు ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. ప్రస్తుతం పాతపట్నంలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీలో కుమ్ములాట్లు పెరిగిపోయాయి. స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ప్రతిపక్షం కంటే స్వపక్షం నుంచే తలనొప్పులు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసహనంతో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అవకాశం దొరికినప్పుడల్లా గోవిందరావును కార్నర్ చేయడం పార్టీకి నష్టం చేస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం, వాటిలో నాణ్యత లోపాలు ఉన్నాయంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి శాసనసభ్యుడికి తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే కలమట వ్యవహరిస్తున్న తీరు పాతపట్నం టీడీపీకి కొంత ఇబ్బందికరంగా తయారవుతోంది. ఎమ్మెల్యే గోవిందరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం సమస్యగా మారుతోంది. మరోవైపు టికెట్ నిరాకరించిన సమయంలోనే భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం కలమటకు నచ్చచెప్పింది. కానీ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోకపోవడంతో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యేని విమర్శిస్తూ అధినాయకత్వం దృష్టిలో పడాలన్న ధోరణి కలమటలో కనిపిస్తోంది. కానీ పార్టీకి నష్టం కలిగించే చర్యలు తనకు ఇబ్బంది తెచ్చిపెడతాయన్న వాస్తవాన్ని ఈ నేత మర్చిపోతున్నారనే మాట వినిపిస్తోంది. రచ్చ చేస్తే తన రాజకీయ జీవితానికి మచ్చ తెస్తాయన్న నిజాన్ని గ్రహించడం లేదు. ఎమ్మెల్యేని ఏదో ఒకటి అనాలి, అహం చల్లార్చుకోవాలనే ధోరణి కలమటలో కనిపిస్తోంది. కానీ వివాదానికి ఆదిలోనే చెక్ పెట్టాల్సిన పార్టీ పెద్దలు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాతపట్నం తెలుగుదేశంలో ఇంటిపోరు చినికి చినికి గాలివాన చందంగా మారింది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే కలమట అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ అలజడి సృష్టించడం అరాచకమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని టీడీపీ క్యాడర్ కోరుతోంది. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదర్చకపోతే పార్టీకి డ్యామేజ్ తప్పదన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ ఖాళీ అవుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ప్రస్తుత శాసనసభ్యుడు మామిడి గోవిందరావు మధ్య ఉన్న విభేదాలు పార్టీకి కొంత నష్టం చేస్తున్నాయి. ఇదే అదనుగా గోతికాడ నక్కల్లో చేస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీడీపీలోని ఇంటిపోరు వరంగా మారొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాతపట్నం తెలుగు తమ్ముళ్లను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత పార్టీ పెద్దలపైనే ఉంది. లేదంటే దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదనే మాట క్యాడర్ నోటి వెంట వినిపిస్తోంది. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ పాతపట్నం తెలుగుదేశం విభేదాలపై దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుతోంది. ఈ వివాదాన్ని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.